చిన్న బ్యాగ్ కుట్టుకుందామని. చూడండి క్లాత్ చూడండి, ఇది దీనికి వచ్చి డబుల్ మడతల్లో 17 ఇంచ్ కావాలా, మీకు 4 మామూలుగా వచ్చి 14.5 కావాలి. ఇది వచ్చి ఫోల్డింగ్కి వెళ్తుంది. ఇది 2.5 ఎక్కువ కావాలి. ఇది వచ్చి 10 ఇంచ్ కావాలా. 10 ఇంచ్ పెట్టి కట్ చేసుకుని 10 ఇంచ్ దగ్గర పెట్టి ఉంది కదా, 14.5 దగ్గర మీరు వచ్చి కటింగ్ చేసుకోండి. తర్వాత 2 బెల్ట్లు కావాలి. బెల్ట్ వచ్చి 3 ఇంచీలు ఒకటి, ఇది 20 ఇంచ్ లెంత్. తర్వాత సైడ్ పీస్కి వచ్చి ఇది వచ్చి 12 ఇంచీలు కావాలా, ఇక్కడ వచ్చి 1.5 ఇంచ్ ఫోల్డింగ్ కోసం. ఇప్పుడు ఎలాగని చూద్దాం. చూడండి, ఫస్ట్లో ఈ సైడ్ ఉంది కదా, ఈ ఆల్రెడీ కటింగ్ ఇచ్చున్నాం కదా, ఇది వచ్చి మడత పెట్టుకోండి. కరెక్ట్గా క్లియర్గా మడత పెట్టుకోండి. ఇలాగ పెట్టేసి ఎంతంటే ఇంతే వచ్చేలాగా మడత పెట్టుకోండి. 1.5 ఇంచ్ ఉంది దీంట్లో. మీకు ఒకవేళ ఎక్కువ కట్టి మడత పెట్టుకోవాలంటే పెట్టేసుకోవచ్చు. నా దగ్గర క్లాత్ ఇంతే ఉంది కాబట్టి ఇంత 1.5 ఇంచులో మడత పెట్టుకోండి. కరెక్ట్గా ఈ కటింగ్ వచ్చేంత వద్దాక మడత పెట్టుకోండి. ఇది అయిన తర్వాత ఆల్రెడీ మనం దీనికి కూడా ఇస్తున్నాం కదా, బ్యాగ్కి కూడా మడతలు, ఈ మడతకు కూడా ఇలాగ మడత పెట్టుకోండి. ఇలాగే చూడండి, ఇలాగ మడత పెట్టుకోండి. ఇదే వేసుకొని మీకు మడత సన్నంగా రాలేదంటే ఇలాగా గుండు పిండి వేసేసుకోండి. రాలేదంటే మడత పెడతాం అనుకునేట్టుగా ఉంటే మడత పెట్టేసుకోండి. ఇలాగే ఇది 2.5 ఇంచ్ ఉంది, 2.5 ఇంచ్ మడత పెట్టుకోండి. అదే ఇటు సైడ్ కూడా సేమ్ ఇదే ప్రకారంగా మడత పెట్టుకోండి. సేమ్ కటింగ్ ఎక్కడ దాకా కటింగ్ ఇచ్చామో అక్కడ దాకా 2.5 ఇంచ్ పెట్టుకొని ఇది ఇలాగ మర్చుకోండి. ఇలాగే క్లియర్గా మడత పెట్టేసుకోండి. మడత అయిన తర్వాత గుండు పిన్ను తీసేసుకొని మీకు కావాలంటే ఇలా పెట్టుకోండి, కంపల్సరీ ఏం కాదు గుండు పిన్ను. ఇది అయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఈ పీస్ ఉంది కదా, దీన్ని వచ్చి సెంటర్ కట్ చేసుకోండి. సెంటర్ ఇటు సైడ్ పెట్టి కట్ చేసుకోండి. కొద్దిగా లేదంటే చాక్ పీస్తో మార్క్ చేసుకున్నా పర్వాలేదు. ఇది ఉంది కదా, అలాగే ఇటు సైడు సేమ్ ఇలాగ చూడండి. ఇది ఆల్రెడీ మనం ఉల్టా పెట్టుకొని దీని నుంచి జాయింట్ చేసుకోండి. ఇక్కడ ఉంది కదా, కరెక్ట్గా కటింగ్ దగ్గర పెట్టుకొని ఇటు సైడ్ సగము అటు సైడ్ సగం ఉంది కదా, కొద్దిగా 1 సెంటీమీటర్ దాకా వదిలేసి ఇలాగే జాయింట్ చేసుకోండి. 1 సెంటీమీటర్ క్లాత్ ఉందనగా సూది లోపల పెట్టి ఇలాగ తిప్పుకోండి. ఇవి 2 చెప్పిన ప్రకారం ఇవి 2 కరెక్ట్గా వస్తుంది. ఇది అయిన తర్వాత ఇటు సైడ్ ఉంది కదా, ఇటు సైడ్ నుంచి ఇది కూడా జాయిన్ చేసుకోండి. సేమ్ ఇలాగనే నీట్గా అయితే దీన్ని డబుల్ స్టిచ్చింగ్ చేసుకోండి. ఇది కాదు పెట్టాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇది కరెక్ట్గా ఈ సైడ్ ఉంది కదా, ఆల్రెడీ కుట్టుకున్న తర్వాత 1 సైడ్లో నుంచి ఈ స్క్వేర్ ఉంది కదా, ఈ స్క్వేర్కి రఫ్ చేసుకుంటారండి. ఇలాగా క్లీన్గా స్టార్టింగ్లో రఫ్ చేసుకోండి. తర్వాత ఇలా కుట్టుకోండి. సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోండి. ఈ కార్నర్ వస్తుంది కదా, నీడిల్ నిలబెట్టుకొని ఇలాగా లోపల పెట్టేసి తర్వాత ఇలాగ కుట్టుకోండి. నీట్గా ఇలాగ తిప్పుకోండి, అప్పుడు క్లీన్గా వస్తుంది. ఇలాగే సేమ్ ఈ కార్నర్ వచ్చేటప్పటికి సూది అలాగే నిలబెట్టేసి ఇలాగ తిప్పుకోండి. ఇలాగనమాట నిదానంగా. ఎక్కడైతే మనం బట్టలు కట్టుకోవాలనేటప్పుడు నీళ్ళు కింద పెట్టి ఇలాగ చేసుకోండి. ఇది అయిన తర్వాత లాస్ట్లో రఫ్ చేసుకోండి. చూడండి, ఇటు సైడ్ సేమ్ అదే విధంగా కుట్టేసుకొని కింద స్క్వేర్ వస్తుంది కదా, ఈ షేప్ దగ్గర కొద్దిగా లైన్ వేసుకోండి. కొద్దిగా ఒక 2 సెంటీమీటర్ అటు సైడ్ వదిలేసేయండి. ఈ స్క్వేర్ కాడ కరెక్ట్గా నీట్గా కుట్టేసుకోండి. సేమ్ ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా
మనము పాలిథిన్ బ్యాగ్ తీసుకెళ్ళే బ్యాగ్ ఈ బ్యాగ్ యూస్ అవుతుంది. మీరు కావాలంటే పెద్దది కూడా కుట్టేసుకోవచ్చు. దానికి తగినట్టు మెజర్మెంట్ తీసుకొని ఇది మార్క్ చేసుకోవాలి. ఇలాగ వస్తుంది. దీనికి ఇప్పుడు బెల్ట్ కుడతాము. ఈ బెల్ట్కి కరెక్ట్గా చూడండి, ఈ బెల్ట్ మనం 20 సెంటీమీటర్ 3 ఇంచ్ తీసుకున్నాం కదా, దాన్ని ఫస్ట్లో ఒకేసారి మర్చుకోవాలంటే మర్చుకోవచ్చు, లేదంటే వన్ సైడ్ మర్చుకోండి. స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఇంకొక సైడ్కి ఇలాగే మర్చుకోండి. సేమ్ దీన్ని కరెక్ట్గా పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకోండి నీట్గా. క్లీన్గా మడత పెట్టుకునేయండి. రెండు సైడ్లు స్టిచ్చింగ్ చేసుకోండి. తర్వాత ఈ సైడ్ ఉంది కదా, కొద్దిగా మడత పెట్టుకోండి. ఇదే విధంగా దీన్ని కూడా ఇలాగ మర్చుకోండి. ఇటు సైడ్ కూడా ఇది సెంటర్ పెట్టుకోండి. నాడా కుట్టడానికి నాడా రెడీ చేసుకున్నాం కదా, ఈ నాడా కుట్టడానికి కోసం ఇది సెంటర్ మార్క్ చేసుకోండి. ఇక్కడి నుంచి 2.5 ఇంచి, ఈ పక్క నుంచి 2.5 ఇంచి మార్క్ చేసుకోండి. మార్క్ చేసిన తర్వాత ఈ 2.5 ఎక్కడుందో ఈ 2.5 దగ్గర నుంచి ఈ నాడా ఉల్టాకు పెట్టుకొని ఇలాగే ఫస్ట్లో చూడండి, ఇలాగా మీరు అటు ఇటు వెళ్ళిపోతుంది అనుకుంటే దీన్ని మాత్రం రఫ్ చేసుకోండి. రఫ్ చేసిన తర్వాత ఈ కార్నర్కి తర్వాత ఇలాగే కుట్టేసుకొని స్క్వేర్గా మీకు ఎన్ని స్టిచ్లు కావాలంటే కొంచెం నీట్గా కార్నర్ వేసుకుంటే మళ్ళీ ఊడిపోదు, కాబట్టి రఫ్ చేసుకొని కుట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడంతా నీట్గా కుట్టేసుకోండి. మీకు ఎన్ని రఫ్లు కావాలంటే అని కొట్టుకోండి. ఆ తర్వాత చూడండి, సేమ్ ఇదే ప్రకారంగా ఇటు సైడ్ కుట్టుకోండి. మనం 20 ఇంచ్ బెల్ట్ పెట్టాము, అది మనకు రెడీ వచ్చేటప్పుడు 19 వస్తుంది. మనకు బెల్ట్ కానీ కొంచెం పెద్దగా ఉంటే కొంచెం చూసేదానికి ఏమైనా లగేజ్ వేసుకున్నా బాగా నచ్చుతుంది. అందుకని నేను బెల్ట్ 20 ఇంచ్ పెట్టినాను. ఇది అయిన తర్వాత ఇలాగే స్టిచ్చింగ్ చేసుకొని కార్నర్ స్టిచ్చింగ్ చేసుకోండి. అదే ప్రకారంగా ఇంకొక సైడ్ కూడా బెల్ట్ కుట్టేసుకోండి. ఇది అయిన తర్వాత థ్రెడ్స్ అంతా బాగా కట్ చేసుకోండి. కటింగ్ అయిన తర్వాత చూడండి బ్యాగ్ ఎలాగుందని, ఇలా వస్తుంది. చూడండి ఇలా కుట్టిన తర్వాత ఇలాగ వస్తుంది బ్యాగు. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.